హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజు. వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ మంజు విజువేమ్లో. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫింగర్స్. చికెన్ తినని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ నేను 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. మనం చికెన్ షాప్లో ఇలా చికెన్ ఫింగర్స్ కని అడిగితే ఇలా కట్ చేసి ఇస్తారు. దీన్ని శుభ్రంగా కడుక్కొని ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, మన స్పైసీకి తగినట్టు కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 లెమన్ నిమ్మరసం, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకుందాము. మనం ఫింగర్స్ క్రిస్పీగా వచ్చేందుకు బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5-6 పీసులు బ్రెడ్ ముక్కలు ఇలా చిన్న ముక్కలుగా వేసి గ్రైండ్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అవుతాయి. 1/2 కిలో చికెన్ ఫింగర్స్కి ఈ 6 పీసెస్ బ్రెడ్ క్రమ్స్ సరిపోతుంది. మరో ప్లేట్ తీసుకొని అందులోకి కొద్దిగా మైదా పిండిని తీసుకొని కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకుందాము. మరో మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 ఎగ్స్ని వేసుకొని మంచిగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఫింగర్స్ని ముందుగా మైదా పిండితో కోట్ చేసుకోవాలి. ఇలా మైదా పిండితో కోట్ చేసుకోవడం వల్ల చికెన్ ఫింగర్స్కి ఉన్న మసాలా అంతా ఆయిల్లో పడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మైదా పిండిలో కోట్ చేసుకున్న చికెన్ ఫింగర్ని ఎగ్ మిక్చర్లో డిప్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోవాలి. ఇలా చికెన్ ఫింగర్స్ అన్నిటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మైదా పిండితో కోట్ చేసుకొని ఎగ్ మిక్చర్లో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్తో రోల్ చేసుకొని చికెన్ ఫింగర్స్ అన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ఫింగర్స్ అన్నిటినీ వేసి వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులకు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఒకసారి ఈ చికెన్ ఫింగర్స్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి, చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. మనం బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా అన్ని చికెన్ ఫింగర్స్ను ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. వీటిని టమోటా కెచప్తో కానీ మయోనైజ్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.